బుధవారం నాటి మ్యాచ్లో రాజస్థాన్ అలాగే లక్నో జట్లు తలపడ్డాయి. అయితే రాజస్థాన్ జట్టు ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో అదరగొట్టేసింది. అయితే ఒకానొక దశలో అసలు రాజస్థాన్ జట్టుకి ఏమైంది, ఫస్ట్ అంతా కూడా అదరగొట్టేసింది కదా, ఎందుకని ఇప్పుడు ఇలా అయింది అని చెప్పేసి అనుకున్న టైంలో రవీంద్ర జడేజా మలుపు తిప్పాడు. అద్భుతమైన ఇన్నింగ్స్తో కథం తొక్కాడు. అయితే ఇక ఆఖరి నిమిషంలో ఆటను మలుపు తిప్పాడు. అద్భుతమైన బ్యాటింగ్తో దుమ్ము దులిపిన జడేజా ఆ తర్వాత రాజస్థాన్ జట్టు బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ కానీ నండ్రే బర్గర్ కానీ ఇరగదీసేశారు. ఇక లక్నో పతనం శాసించారు. మనం గనక పాయింట్స్ పట్టికను గనక ఒకసారి గమనించినట్టయితే ఇది వచ్చేసరికి నిన్నటి అంటే మ్యాచ్ జరగక ముందు ఇక్కడ ఎలా ఉంది పొజిషన్ అంటే 4th పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇంకా ఆర్సీబీ ఈ 3 జట్లు కూడా 8 పాయింట్లతోనే ఉన్నాయి. అయితే ఇక్కడ 8 పాయింట్స్తో ఉన్నప్పటికీ వీళ్ళ నెట్ రన్ రేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో దానివల్ల ఈ పొజిషన్స్ అనేవి ఇలా ఉన్నాయి. అయితే లక్నో జట్టు 9th స్థానంలో యథావిధిగా యాజ్ యూజువల్ అలాగే ఉంది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు అంటే మ్యాచ్ జరిగిన తర్వాత రాజస్థాన్ జట్టు ఏకంగా 2nd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అయితే మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్ 4th పడిపోయింది. ఎందుకంటే వరుసగా 2 ఓటములు తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఏమైంది అంటే రాజస్థాన్ జట్టు మంచిగా నిన్న లక్నో మీద 40 పరుగుల తేడాతో గెలవడంతో ఇక 2nd పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ లక్నో జట్టు యథావిధిగా 9వ పొజిషన్లోనే ఉంది. ఈ రాజస్థాన్ జట్టు 2nd పొజిషన్లోకి రావడంతో అంతకు మునుపున్న ఆర్సీబీ జట్టు ఎస్ఆర్హెచ్ జట్టు 2nd and 3rd పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కాస్త 3rd and 4th పొజిషన్స్లోకి కిందకి పడిపోయారు. మరి వీళ్ళ పొజిషన్స్ ఇప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మ్యాచ్ అనేది 7th and 8th పొజిషన్స్కి జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ చాలా కీలకం. లక్నో జట్టు ఇంకా అందరికీ తలా ఒక 6 మ్యాచ్లు అయిపోయాయి. అయితే లక్నో జట్టుకి 7 మ్యాచ్లు అయిపోయాయి. సో ఇంకొక 7 మ్యాచ్లు మాత్రమే లక్నో జట్టు మిగిలింది. లక్నో, రాజస్థాన్, హైదరాబాద్, కోల్కతా ఈ 4 జట్లు ఆ 7 మ్యాచ్లు ఆడేసాయి. టోటల్ ఉండేదే 14 మ్యాచ్లు. 14 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 8 మ్యాచ్లు గెలిస్తేనే వాళ్ళు టాప్ 4లో నిలుస్తారు. ఇంకా అలా లేదు, అలా గెలవని పక్షంలో ఏం జరగాలి అంటే రన్ రేట్ కొంత మ్యాటర్ అవుతుంది. అయితే ఇక లక్నో జట్టుకి మిగిలింది కేవలం 7 మ్యాచ్లు మాత్రమే. సో 7టికి 7 గెలవాలి, అట్లీస్ట్ 6 గెలవాలి. 6 గెలిచే ఇది కనిపించడం లేదు. అయితే ఇక లక్నో జట్టు ఆల్మోస్ట్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్టే, లక్నోను ఇది మన కోల్కతా. ఇక ముంబై విషయంలోకి వస్తే ఈరోజు ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరుగుతుంది. అయితే ముంబై జట్టు కానీ చెన్నై జట్టు కానీ ఇంకా 6 మ్యాచ్లు మాత్రమే ఆడారు. అంటే వాళ్ళ చేతిలో 8 మ్యాచ్లు ఉన్నాయి ఇంకా. సో ఈ 6 మ్యాచ్ల్లో వాళ్ళు కనుక ఇంకొక 4 మ్యాచ్లు గెలిచినా కూడా ఈ 2 జట్లు మంచి భారీ తేడాతో గెలిచారనుకోండి, ఖచ్చితంగా ఈ 2 జట్టులో ఏదో ఒక జట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ముంబై జట్టుకి ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ చెన్నై జట్టుకి సంబంధించి ధోని కూడా ఈ మ్యాచ్తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాంతో ధోని ఎంట్రీ ఒక రకంగా చెన్నై జట్టుకి బలాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు 8th పొజిషన్లో ఉన్న చెన్నై జట్టు, 7th పొజిషన్లో ఉన్న ముంబై జట్టు ఈ 2 కూడా 4 పాయింట్లతోనే ఉన్నాయి. సో ఇక్కడ రన్ రేట్ మ్యాటర్. ఇక్కడ మ్యాచ్ అనేది వార్ 1 సైడ్ లాగా భారీ తేడాతో గెలిచింది అనుకోండి ఏదో ఒక జట్టు, ఇమీడియట్గా 6th లేదా 5th పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ చాలా కీలకం అనమాట ప్రతి ఒక్కరికి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.